నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమి వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో డిప్యూటీ సర్పంచ్ సీతారాం రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ధర్నా సమయంలో మాజీ సర్పంచ్తో పాటు భూ నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టులను ఖండిస్తూ నిష్పక్షపాత విచారణ కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ గ్రామ యువకులు ప్రజాప్రతినిధుల సలహా సూచన మేరకు ఆ స్థలాన్ని ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రాంగణ క్రీడా మైదానం కోసమే ఉంచడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ప్రజలు కట్టుకుంటున్నటువంటి ఇళ్లను అక్రమంగా కూలుస్తూ అక్కడ మేమేదో ఉద్ధరిస్తామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఇల్లు కట్టించేది లేదు, ప్రాజెక్టులు కట్టేది లేదు. కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటామని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లోపాయికారి ఒప్పందాన్ని స్థానిక తహసీల్దార్తో చేసుకొని తహసీల్దార్ గారితో సమావేశం పెట్టుకొని కూర్చున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి ఒక ఉప సర్పంచ్, ఈ గ్రామ ఉప సర్పంచ్ సీతారాం రెడ్డి గారు ప్రశ్నించడానికి వెళ్తే కావాలని ఒక నాటకానికి తెరలేపడం జరిగింది. ఆ నాటకానికి పూర్తి స్థాయిలో కర్త కర్మ క్రియ ఈ స్థానిక ఎమ్మెల్యే అనడానికి ఒక బలమైన కారణం ఉంది. అతనికి ఏం జరిగిందో ఇప్పటి వరకేం తెలియదు. కానీ ఐసీయూలో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆసుపత్రిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూర్చోబెట్టి కావాలని ఈ గందరగోళానికి తెరలేపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం ఈ బల్మూరు మండల కేంద్రంలో సొంతం ఈ అచ్చంపేట నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పడం, అప్పుడేమో నేను సాధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి పూర్తిగా దేవుళ్ళ పైన ప్రమాణం చేసిన